గొప్ప కార్యములు చేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 11:32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవునెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రజల మీద దాడి చేయడానికి సాతానుడు ఉపయోగించే విధానాల్లో ఒకటి అన్ని రకాలుగా భయాన్ని కలిగించడమే. అయితే మీరు అడగక మునిపే మీకేమి కావలసి ఉందో మీ పరలోకపు తండ్రికి తెలుసు అని లేఖనం చెప్తూ ఉంది కదా. కొంతమంది ఎల్లప్పుడూ కూడా చింతిస్తూనే ఉంటారు. చింత అనేది సోలిపోయినటువంటి భావం. అది విశ్వాసం లేనట్లు మనలను చేస్తుంది. తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని లేఖనం తెలియజేస్తుంది కదా. తన సాధారణమైనటువంటి విధులను నమ్మకంగా చేయనివాడు క్రైస్తవుడు కాదు. ఇతరులు చూడాలని తన విధులను చేసేవాడు క్రైస్తవుడు కాదు. గ్లాడిస్ ఐన్వాల్డ్ అను చైనాలో సేవ చేసినటువంటి ఒక మిషనరీ అమ్మగారి జీవితం చదివాను నేను. చైనా వెళ్ళడానికి అతి తక్కువ వెలగల టిక్కెట్ ఇవ్వమని అడిగినప్పుడు ఆ అధికారి, నీకు మేమిప్పుడు టిక్కెట్టు ఇవ్వము, అక్కడ యుద్ధం జరుగుతుంది, మేము నిన్ను పంపిస్తే నీవక్కడ చనిపోతావు అన్నాడు. టిక్కెట్టు ఖరీదు 47 పౌండ్లు అయినప్పటికీ ఆమె దగ్గర 3 పౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 3 పౌండ్లు తీసుకుని టిక్కెట్ ఇవ్వండి, మిగతా 44 పౌండ్లు వంతుల వారిగా కట్టగలను అని ఆమె అడిగినప్పుడు టిక్కెట్టు ఇవ్వనన్న అధికారి మొత్తం డబ్బు చెల్లించాక టిక్కెట్ ఇచ్చాడు. దాని కొరకు ఆమె చిన్న చిన్న పనులు చేసి కట్టింది. చివరకు చైనా చేరేసరికి ఆమెను తరిమివేయడానికి మట్టి బురద చల్లి అవమానించారు. అయినా ఆమె పట్టు విడవకుండా ప్రజల యొద్దకు వెళ్ళింది. ఆమె తన ఇంటిని ఒక వసతి గృహంగా చేసినా కూడా ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. మిషనరీలను తెల్లదెయ్యాలు అని పిలుస్తూ అందరూ దూరంగా పారిపోయేవారు. ఆ దారి వెంట వెళ్లే బాటసారులను ఆపి అలసిపోయిన గుర్రాలను తమ వసతి గృహాల దగ్గరకు తెచ్చినప్పుడు అవి ఆ రాత్రంతా అక్కడ ఉండి సేద తీర్చుకునేవి. అయితే బాటసారులకు ఆహారాన్ని సమకూర్చి యేసయ్యను గూర్చినటువంటి వార్త చెప్పేది. ఇదంతా కూడా నేను క్రీస్తు వారి కొరకు చేస్తూ ఉన్నానని చెప్పేది. త్వరలో ఆ వసతి గృహమును గూర్చి అందరికీ తెలిసిపోయింది. అయితే అక్కడ యుద్ధం మొదలైనప్పుడు 200 మంది అనాథ పిల్లలతో ఆ దేశం నుండి ఆమె వెళ్ళిపోయింది. ఎంత విశ్వాసం! నీ బలహీనతను, నీ పరిమితిని, నీ పరిస్థితులను చూసి నీవెప్పుడూ భయపడకు. దేవుణ్ణి ఎరిగిన వాడవైతే ఆయన కొరకు గొప్ప కార్యములు చేసే కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.